హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ కావ్య కలిసిపోయి 10 days అవుతుంది, కానీ వీళ్ళిద్దరూ కలిసిపోయామని ఎక్కడ చెప్తలేరు. ఇన్స్టాగ్రామ్లో అయితే హింట్స్ మీద హింట్స్ ఇస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పోస్ట్ పెడుతున్నారు, ఒకరు క్యాప్షన్ ఆపోజిట్గా క్యాప్షన్ పెడుతున్నారు. అయితే వీళ్ళిద్దరైతే ఇట్లా హింట్స్ ఇస్తున్నారు, కానీ అభిమానులకి కలిసిపోయామని చెప్పట్లేదు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే కలిసిపోయామని తెలిస్తే రోజు మేము మొక్కుకుంటున్నాం మీరిద్దరు కలవాలని, మీరు మాకు చెప్పలేదని అభిమానులు వీళ్ళని చేస్తారని వాళ్ళైతే అనుకుంటున్నారు. అయితే వీళ్ళు కలిసిపోయారని చెప్తే ఏ టీవీ ఛానల్ వాళ్ళు ప్రోగ్రామ్స్ షోకి వీళ్ళని పిలవరు అయితే అని వీళ్ళు భయపడుతున్నారు. స్టార్మాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, చాలా ప్రోగ్రామ్స్కి కలిసి నటిస్తున్నారు. ప్రతి ప్రోగ్రామ్కి వీళ్ళ బ్రేకప్ స్టోరీనే కాన్సెప్ట్గా చేసి షో రన్ చేస్తున్నారు. వీళ్ళ మీద సటైర్లు వేయడం, కావ్యకి నిఖిల్కి ఏవేవో డైలాగ్స్ చెప్పి వాళ్ళతో చెప్పించడం, వాళ్ళ షో టీఆర్పీస్ కొరకైతే వాళ్ళు ఎన్నో స్టంట్స్ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారని చెప్పగానే ఏ కంటెంట్ ఉండదు కాబట్టి వీళ్ళని వదిలేసి వాళ్ళు వేరే కపుల్ని చూసుకుంటారు. సో వాళ్ళిద్దరు అయితే కలిసిపోయామని చెప్తలేరు, వాళ్ళు అలాగే చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అయితే నిఖిల్ కావ్య కూడా వాళ్ళ క్యారియర్ గురించి అయితే డ్రామా అట్లే కంటిన్యూ చేస్తున్నారు. అయితే February 14th నాడు, వ్యాలంటైన్స్ డే నాడు వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు. అయితే నిఖిల్ ఆ ప్రోగ్రాంలో కావ్యాన్ని ప్రపోజ్ చేయబోతున్నాడు అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా వినపడుతుంది. ఆ షో ద్వారా అయితే నిఖిల్ కావ్యతో కలిసిపోయాను అని చెప్తాడు కావచ్చు, చూడాలి. అయితే మనం ఆదివారం స్టార్మా ఎపిసోడ్లో చూసాం కదా, ఎపిసోడ్లో నిఖిల్ యష్మి సింగిల్ గర్ల్స్ అండ్ సింగిల్ క్వీన్స్ ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రాంలో మనము ఏం చూసామంటే యష్మికి వాళ్ళు గ్రీన్ వాటర్ రెడ్ వాటర్ పోయమని చెప్తే యష్మి అయితే రెడ్ వాటర్ నిఖిల్కి పోస్తుంది, గ్రీన్ వాటర్ ముఖేష్ మన రిషి సార్కి అయితే పోస్తుంది. అంటే దానివల్ల ఏంటంటే యష్మి రెడ్ వాటర్ రిషి సార్కి పోసి మన గ్రీన్ వాటర్ రిషి సార్కి పోసింది, రెడ్ వాటర్ నిఖిల్కి అయితే పోసి నిఖిల్కి ఇక దూరంగా ఉండాలని తెలిసి చెప్పేసింది అనమాట. ఎస్టర్డే ఎపిసోడ్తో మనకి యష్మి ఇక నిఖిల్కి దూరంగా ఉండాలని అనుకుంటుందని అర్థమైపోయింది. అంటే యష్మికి ఆల్రెడీ తేజస్విని, అమర్దీప్ వీళ్ళందరు ఫ్రెండ్స్ కాబట్టి, అమర్దీప్ తేజస్విని నిఖిల్ కావ్యాన్ని కలిపారు కాబట్టి ఇక వాళ్ళిద్దరు కలిసిపోయారని యష్మి అయితే నిన్న స్టార్మా గేమ్ షోలో అయితే అలా తను చెప్పేసింది. దాంతో ఇంకా క్రిస్టల్గా క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసిపోయారని. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ సోనియాతోని కాస్త క్లోజ్గా ఉన్నాడు, సోనియా ఎలిమినేట్ అయిపోయినాక యష్మితో క్లోజ్గా ఉన్నాడు. అయితే వాటర్ ట్యాంక్ టాస్క్లో యష్మి ఇంకా ప్రేరణ, నిఖిల్, గౌతమ్ ఒక గ్రూప్లో ఉన్నప్పుడైతే నిఖిల్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆ వాటర్ ట్యాంక్ టాస్క్లో అయితే చాలా అప్సెట్ అయిపోయాడు. అయితే నిఖిల్ని చేయడానికి ఉడికించడానికి కూడా యష్మి గౌతమ్తో తిరిగింది ఒకసారి. దాంతోనైతే బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు నిఖిల్. అయితే అప్పుడైతే నిఖిల్ని చూసి యష్మి తన గేమ్ కొంతవరకు మిస్ అయిపోయింది. ఎప్పుడైతే సోనియా ఇంకా సీత వచ్చి యష్మి నిఖిల్ గర్ల్స్ మైండ్స్తో ఆడుకుంటాడని చెప్పగానే అయితే యష్మి కొంత రియాక్ట్ అయింది. తను సెట్ బ్యాక్ అయి తన గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, కానీ తనైతే బయటికి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీ చెప్పమంటే నిఖిల్ నాకు కావ్య అంటే ఇష్టం, నా తల్లి తర్వాత తల్లి కావ్యనే, కొట్టినా తిట్టినా నేను ఉంటా, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా, ఆమెనే నేను భార్య అనగానే యష్మి అప్పటి నుంచి నిఖిల్కి దూరంగానే ఉన్నది. అయితే నిఖిల్ బయటకు వచ్చినాక మాత్రం అందులో అవన్నీ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావ్య మాస్క్ విడిపోద్దారు అవన్నీ పెట్టే వరకు కొంచెం బాధేసి కావ్య అయితే కలవలేదు. తర్వాత అమర్దీప్ తేజస్విని వీళ్ళిద్దరు చాలా నిఖిల్కి కావ్యకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరు కలిపి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సార్ట్ అవుట్ చేయించారు. అయితే వీళ్ళిద్దరు అయితే కలిసిపోయారు మనకైతే తెలుస్తుంది, కానీ వాళ్ళ అభిమానులకైతే చెప్తలేరు. అందుకనే ఇప్పుడు ఇదొక నిదర్శనం. యష్మి అయితే నిన్న నిఖిల్తో చాలా దూరంగా ఉంది. అక్కడున్న బాయ్స్ అందరిలో నిఖిలే చాలా క్లోజ్, ఎందుకంటే 3 months ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. కానీ యష్మి అయితే ముఖేష్ రిషికి గ్రీన్ వాటర్ పోసి నిఖిల్కి అయితే రెడ్ వాటర్ పోసింది. దీనివల్ల అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళిద్దరు కలిసిపోతుంటారని. అయితే February 14th వ్యాలంటైన్స్ డేలో ఈ స్టార్మా వాళ్ళ ప్రోగ్రాంలోనే నిఖిల్ కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడు అనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే చూడాలి, అప్పుడు ఇక వాళ్ళిద్దరు అక్కడి నుంచి కలిసిపోతారు కావచ్చు.
అయితే అభిమానులైతే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళు అసలు నిఖిల్, యష్మిని కూడా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏమైనా నిఖిల్, కావ్యానే కలవాలి. ఎందుకంటే నిఖిల్, యష్మి బాండ్ 3 మంత్సే వాళ్ళు బిగ్ బాస్‌లోనే ఉన్నారు. కానీ నిఖిల్, కావ్య 6 ఇయర్స్ కలిసి ఉన్నారు. వాళ్ళు కలిసి ఎన్నో సీరియల్స్ చేశారు. మంచి అండర్‌స్టాండింగ్, మంచి బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరు మంచిగా కలిసి యాక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏవో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినాయి. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. కానీ వాళ్ళు ఇంత దాన్ని ల్యాగ్ చేయడం అయితే బాగా లేకుండే. సరే, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కలిపారు. ఇప్పుడు నిఖిల్, కావ్య అయితే ఇద్దరు కలిసిపోయారు. మనం ఇవాళ కొంచెం టైం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ క్యారియర్స్ వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి మనం కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళే ఓపెన్గా బయటకు వచ్చి చెప్పేస్తారు. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. వాళ్ళు తప్పకుండా వచ్చి వాళ్ళు ఇట్లా కలిసిపోయాం, వాళ్ళు ఇక మనకు వాళ్ళ ఛానల్, యూట్యూబ్ ఛానల్తోనే వాళ్ళు మనకి వాళ్ళ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక నిఖిల్కి 1 ఇయర్ వరకు స్టార్ మాతో బాండ్ ఉంటుంది కాబట్టి నిఖిల్కి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మూవీ ఆఫర్స్, ఆహాలో డాన్స్ షోకి ఆఫరు, ఇంకేదో సాహసం చేర డింబక లాంటి షోలో ఆఫర్ వచ్చింది. చాలా ఆఫర్స్ వచ్చినాయి. కానీ 1 ఇయర్ వరకు అయితే స్టార్ మాతో బాండింగ్ ఉంటుంది కాబట్టి స్టార్ మాతోనే ఛానల్స్లోనే చెయ్యాలి. కాబట్టి తర్వాత అయితే నిఖిల్కి మంచి మంచి ఆఫర్స్ వచ్చి మంచి మూవీస్లో కూడా చేస్తాడు.